వెల్కమ్ టు ఎంఎన్ఎస్. మండలగూడెం గ్రామంలోని సీసీటీవీలను పరిశీలించిన రఘునాథపల్లి సబ్ ఇన్స్పెక్టర్ నరేష్. ఈ రోజు మండలగూడెం గ్రామంలో సర్పంచ్ డ్యాగల రాజశేఖర్ గారి అధ్యక్షతలో రఘునాథపల్లి ఎస్ఐ దూదిమెట్ల నరేష్ గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ నరేష్ మాట్లాడుతూ వేసవి సెలవుల సందర్భంగా ప్రజలు తమ స్వగ్రామములకు ఇతర ప్రాంతాలకు ప్రయాణించే సమయంలో ఇంటి భద్రతపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇళ్లను ఖాళీగా వదిలి వెళ్లే ముందు తగిన భద్రతా చర్యలు తీసుకోవడం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. ఇంటి భద్రత కోసం బయటకు వెళ్లే ముందు తలుపులు బాగా లాక్ చేయడం, పక్కింటి వారికి లేదా బంధువులకు సమాచారం ఇవ్వడం మంచిదని సూచించారు. అలాగే విలువైన నగదు, బంగారం వంటి వస్తువులను బ్యాంకు ఖాతాలలో భద్రపరచుకోవాలని తెలిపారు. సీసీ కెమెరాలు, అలారం వ్యవస్థలు ఏర్పాటు చేయడం ద్వారా దొంగతనాలను నిరోధించవచ్చని తెలిపారు. ఇంటి బయట సరిపడా లైటింగ్ ఉండేలా చూసుకోవడం, డ్రగ్, మాదక ద్రవ్యాలు వాడే వారిని గుర్తించాలని, ఇది శారీరక మానసిక ఆరోగ్యాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేసి వ్యక్తిగత మరియు సామాజిక జీవితాన్ని నాశనం చేస్తుందని, డి అడిక్షన్ సెంటర్లు, కౌన్సిలింగ్ మరియు వైద్య చికిత్స ద్వారా ఈ వ్యసనం నుండి బయటకు తీసుకురావచ్చని పేర్కొన్నారు. వేసవి కాలంలో చెరువులు, కుంటలు, కాల్వల వద్ద చిన్నారులు ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రమాదకర ప్రాంతాలకు పిల్లలు వెళ్లకుండా నియంత్రించడం చాలా ముఖ్యమన్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో అవసరం లేని ప్రయాణాలు తగ్గించుకోవాలని, బయటకు వెళ్లేటప్పుడు తగినంత నీరు వెంట తీసుకెళ్లాలని సూచించారు. వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని గ్రామ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, జీపీ సెక్రటరీ, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మన గ్రామస్తులు బయట చనిపోయి ఉన్నారు, మన రిలేటివ్ యాక్సిడెంట్ చనిపోయి ఉన్నారు. రోడ్ యాక్సిడెంట్ అనేది చూసానికి యాక్సిడెంట్ కాదని అనిపిస్తుంది, కానీ దానివల్ల ఒక కుటుంబం మొత్తం కూడా అంటే మెయిన్గా వాహనాన్ని చూపిస్తుంది, కారు కానీ బైక్ కానీ ఆ కుటుంబానికి అదే ఉన్నది అంటే టూర్గా ఎకనామిక్గా ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉన్నది ఒకటి విలువగా ఉంటుంది. ఆ వ్యక్తికి ఏమైనా చనిపోతే ఆ కుటుంబం రోడ్డు నిలబడతారు. ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి ఒక 5-6 నెలలు ఇంట్లోనే ఉంటే అలాంటివి కూడా మనకి ఎన్ని సంపాదన కూడా ఇబ్బంది అవుతుంది. అంటే దాన్ని ఒక చిన్న యాక్సిడెంట్ కాకుండా సామాజిక అంశంగా ఏదో తీసుకొని దాన్ని ఇంపార్టెన్స్ చెప్పడం జరుగుతుంది.